దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వాక్యము చివరి భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ మధ్యలో ఉన్న రోగాన్ని తీసివేస్తాను, తొలగిస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజులలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోగం చేత బాధపడుతూ ఉన్నాడు. కొంతమంది గుండెకి సంబంధించిన రోగము, నరాలకు సంబంధించిన రోగము, ప్రేగులకు సంబంధించిన రోగము, ఎముకలకు సంబంధించిన రోగము, కిడ్నీలకు సంబంధించిన రోగము, ఇలాగున దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని బట్టి ఎవరో ఒకరు ఏదో ఒక రోగం చేత బాధపడుతూ ఉంటారు. అనేక మంది హాస్పిటల్ చుట్టూ తిరగలేక, రోగంలో నుండి విడుదల పొందుకోలేక బాధపడుతూ ఉన్నారు. కొంతమంది దీర్ఘకాలిక రోగాల చేత బాధపడుతూ ఉంటారు. నెలలో సగం రోజులు హాస్పిటల్లోనే గడిపేవారు లేకపోలేదు. కొన్ని నెలల పాటుగా హాస్పిటల్లోనే ఉండేవారు లేకపోలేదు. ఇలాగున ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోగము చేత, బలహీనత చేత బాధపడుతూ ఉన్నాడు. అయితే ఈ దినమందు దేవుడు మనతో చెప్తా ఉన్నాడు, మీ మధ్యలో నుండి ఆ రోగాన్ని నేను తొలగించబోతూ ఉన్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరించిన దినాలలో ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఉన్నారు. పక్షవాయు కలిగిన వారిని ముట్టి స్వస్థపరిచారు. కుంటివారు నడిచేటట్లుగా చేశారు. కుంటివారు చూచినట్లుగా దేవుడు చేసి ఉన్నారు. ఆయనకి అసాధ్యమైన కార్యమును ఏది కూడా లేదు. ఆయన సమస్తము చేయగల సర్వశక్తి గల దేవుడు. ఒక తల్లి 12 సంవత్సరాల నుండి రక్తస్రావం చేత బాధపడుతూ ఉన్నది. ఆమె చేయవలసిన ప్రయత్నాలు ఆమె చేసి ఉన్నది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆ రోగంలో నుంచి విడుదల పొందాలని సర్వ ప్రయత్నాలు చేసి ఉన్నది. అయినప్పటికీ కూడా ఎవరి ద్వారా, ఏ మందుల ద్వారా కూడా ఆమెకి ఆరోగ్యం కలగలేదు. అయితే యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చాడని, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత కలుగుతుందని విశ్వాసము తన హృదయంలో కలిగినది. అలాగునే ఆయన వెనుకాల వెళ్ళి ఆయన వస్త్రము పట్టుకున్నది. అద్భుత రీతిలో స్వస్థతను పొందుకొని ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడు కనుక, ఆయనలో ఉన్న ప్రతి అణువణువులో స్వస్థత ఉన్నది కనుక, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది, ఆయన నోటి మాటలో స్వస్థత ఉన్నది, ఆయన కనుచూపులో స్వస్థత ఉన్నది, ఆయన చేతుల ద్వారా స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు కనుక, అయితే ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు ఎలాంటి రోగం చేత బాధపడుతూ ఉన్నారో, ఆయన చేయగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు, ఆయన స్వస్థపరచగలడు అనే విశ్వాసం ఉంచగలిగితే నీ దేహంలో ఉన్న రోగాన్ని, బలహీనతను ఆయన తీసివేయగలడు. కనుక ఈ మాట వింటున్న మనము మన బ్రతుకు దినములన్నిట ఆయన్ని సేవించి, ఆయన నుండి విశ్వాసం ఉంచి, ఆయన ద్వారా ఆరోగ్యము పొందుకుందుము గాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, సర్వశక్తిమంతుడా, ఈ దినమందు మీ మధ్య ఉన్న రోగాన్ని తొలగిస్తానని వాగ్దానం చేశారు. ఎవరైతే నీ మాటలందు విశ్వాసం ఉంచి ప్రార్థించుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబాలలో, వారికి తెలిసిన వారికి ఉన్న రోగాలన్నింటిలో నుండి ప్రతి వారిని విడిపిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమంతా ఆరోగ్యకరమైన రెక్కల నీరులో మీరు భద్రపరచుకొని మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.